చాలా మంది గుళ్ళకి వెళ్తారు కదండి, గుడుల్లో కూడా మొబైల్. అక్కడ అయ్యగారు వాక్యం చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు? సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చూస్తున్నావు. అందులో నీకు అవసరమైన ఏమైనా అప్పుడు ఎవడో ఫోన్ చేస్తాడు దుర్మార్గం. కొంతమంది చూడండి, ప్రార్థన అవుతుంది, టింగ్ టింగ్ అని మోగుతుంది. నీకు అసలు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే నీకు సంస్కారం ఉందా? దేవుడు అంటే నీకు భక్తి ఉందా? ఏంటో ఒక అధికారి దగ్గర, ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ దగ్గర ఎవడైనా ఫోన్ చేసిన ఏం చేస్తావు? ఉండండి, ఫోన్ వచ్చిందని చెప్పి పక్క వెళ్తావు. నువ్వు ముందే సైలెంట్ లో పెట్టుకుని వెళ్తావు. ఒకవేళ ఎవడైనా మధ్యలో ఫోన్ చేసినా తప్పని దాన్ని సైలెంట్ లో పెడతావు, కానీ ఫోన్ పట్టుకొని బయటకు వెళ్తావా? కానీ చర్చిలో చూడండి, ఎవడో దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టురాలు ఎవరితో ఫోన్ చేస్తారు. ఇక్కడ వాక్యం అవుతుంటే అప్పుడు మధ్యలో లేచి వెళ్తారండి. దేనికిరా బయటకు వెళ్తున్నాను అంటే దేవుడు కన్నా నీకు ముఖ్యమా? దేవుని సన్నిధిలో కూర్చున్న మనిషి దేవుడిని కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళి నువ్వు మనిషికి ప్రాధాన్యత ఇస్తానంటే నిన్నేం చేయాలని? యావత్తు విశ్వాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొబైల్ వచ్చిందని, మొబైల్ అలా టైంలో సీఎం వచ్చిన పిఎం ఫోన్ చేసిన షటాప్ అని చెప్పాలి అడుగుతాను. ఎవడరా నువ్వు? సైలెంట్ లో పెట్టావు. దేవుడి కంటే గొప్పవాడు పిఎం, దేవుడి కంటే గొప్పవాడు సీఎం, మంత్రి అయితే, నీ భార్య అయితే, నీ భర్త అయితే దేవుడి కంటే అంత ముఖ్యమైన వ్యక్తి. దేవుని సన్నిధిలో ఉన్నా పేక తెగిపోయినా బయటికి రానని చెప్పు, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అది నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థానం.